మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నూతన ఉత్సాహంతో అనేక విజయాలు సాధిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగే స్థాయిలో ఉండాలని, అన్ని కుటుంబాలు కూడా ఆ దిశలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్యాలయం పైన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొద్దిమంది దాడి చేశారని, దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం గాంధీ భవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మదిర నియోజకవర్గంలో ఎరుపాలెం మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు అనుకుంటాను, రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు, సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, దాన్ని భారతీయ సంస్కృతి పైన, సాంప్రదాయాలపైన, భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం, దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని, దేశ సంస్కృతిని దిగజార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పోలుతున్నది సిగ్గుపడాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కంఠంతో ఖండించారు. ఇది స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ, భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. సో అటువంటి పరిస్థితుల్లో క్షణికావేశాల్లో కొద్దిమంది యువజన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వారితో కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రాగా, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే
వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి. కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక గాంధీ భవన్ అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు. దాన్ని పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మనది గాంధేయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయ పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మనది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మనది. అహింసా మార్గంలో గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అధ్యక్షులు, నేను కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించినంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్ళు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వచ్చింది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీ సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను కూడా విన్నాను. వారికి కూడా నేను చెప్తా ఉన్నాను, ముందుగా మీ పార్టీకి సంబంధించిన నాయకులకి బుద్ధి చెప్పండి, ఓ సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి. భారతీయ సంస్కృతి మాదే అని చెప్పుకుంటూ దాని మీద బతుకుతూ దాని మీద ఓట్లు అడుగుతూ ఆ సంస్కృతిలో మహిళలను గౌరవించేది ఉంటే ఆ మహిళలను గౌరవించకుండా ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాల గురించే మీ సభ్యుడు పోటీ చేసి అట్లా మాట్లాడుతూ ఉంటే గత 2 రోజుల నుంచి మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారా? ఇంతవరకు మీరు బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదు? ఖండించడమే కాదు, అతను ఇంతవరకు ఇప్పటికే మీరు సస్పెండ్ చేసి ఉండాల్సింది పార్టీ నుంచి. మీరు మీ నాయకుల్నేమి ఈ రకంగా మాట్లాడటం ప్రోత్సహిస్తూ వాళ్ళు మాట్లాడితే కూడా మీరు ఏమి స్పందించకుండా అలా గాలికి వదిలేస్తే ఎవరికైనా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, సంస్కృతి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా తాత్కాలికమైనటువంటి అంశాల్లో స్పందిస్తారు. అలాగని దాన్ని ప్రోత్సహించాలని నేను చెప్పట్లేదు, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. వెంటనే మా నాయకత్వం కూడా ఖండించింది. అది కూడా తెలుసుకోకుండా మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన పార్టీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలా, లేకపోతే రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలా, ఆయన సమాధానం చెప్పాలంటే
నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్లో ఇప్పుడే కాదు మొన్న శాసనసభలో కూడా చెప్పాం, చట్టసభలో సమావేశాలు జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ చట్టాలను తీసుకొచ్చిందే మేము, భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిందే మేము. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి విధానంలో చాలా స్పష్టంగా మేము ముందుకు పోతాం. దీంట్లో ఎవరికి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి అందరూ సంయమనం పాటిస్తూ ఈ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేటువంటి సంస్కృతిని రాజకీయ పార్టీలు నడిపేటువంటి పెద్దలంతా కూడా ఆలోచన చేసి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి స్పష్టంగా చెప్పి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ క్రాస్ పిటిషన్ హైకోర్టు కొట్టేశారు. అయితే ఎక్కడైనా కేటీఆర్ జైలుకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో దీని అంతటికీ కారణం కావాలని కేటీఆర్ని జైల్లో పెట్టడం అదంతా చట్టానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అది చట్ట పరిధిలో ఉంది, దానిపైన అది చేసుకుంటున్నాం. అదే ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఏమంటారు, అది పోలీస్ స్టేషన్లో, ఏసీబీ కోర్టులో ఉంది. వాళ్ళు నేను చేస్తాను, సంబంధం లేదు. మీ జేబులో కూడా